హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. కొన్ని మూవీస్ అనుకోకుండా వచ్చి ఆ కాన్సెప్ట్ ఆడియన్స్ కి నచ్చి ఆ మూవీ అన్ఎక్స్పెక్టెడ్లీ హిట్ అవుతుంది. అండ్ అలా వచ్చిన కొన్ని మూవీస్ కి అయితే హ్యూజ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు. అలాంటి మూవీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. అయితే అందులో మనకి కొన్ని నచ్చిన మూవీస్ కి సీక్వెల్స్ వస్తున్నాయంటే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. మరి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఆ సీక్వెల్స్ ఏంటి అండ్ ఎలాంటి కల్ట్ మూవీస్ కి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్లోని కంటెంట్ ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నెంబర్ 5 మానాడు. 4 years బ్యాక్ సింబు గారు, ఎస్జే సూర్య గారు అండ్ వెంకట్ ప్రభు గారి కాంబినేషన్ లో వచ్చిన మానాడు అనే మూవీ అయితే సూపర్ గా ఉంటది. ఈ మూవీకి ఆ టైంలోనే బీభత్సమైన క్రేజ్ అయితే వచ్చింది. మూవీ యొక్క కాన్సెప్ట్ గానీ, ఎస్జే సూర్య గారి డైలాగ్స్ గానీ మూవీలో అదిరిపోతాయి. ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు. తెలుగు టైటిల్ అయితే ద లూప్ అని పెట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మూవీ యొక్క స్క్రిప్ట్ అయితే ప్రెసెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. కరెంట్లీ వెంకట్ ప్రభు గారు అండ్ సింబు గారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. బట్ వన్స్ అంతా క్లియర్ అయ్యాక అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారంట. నెంబర్ 4 ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది కల్ట్ డిటెక్టివ్ మూవీ నవీన్ పోలిశెట్టి గారి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ అయితే వచ్చింది. అండ్ నవీన్ పోలిశెట్టి గారికి కూడా ఈ మూవీ తర్వాత జాతిరత్నాలు ఇవి రెండు తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ గా మారాయి. అయితే మూవీ మేకర్స్ ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి పార్ట్ 2 అయితే ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ కూడా కరెంట్లీ స్క్రిప్టింగ్ స్టేజ్ లో ఉంది. ఆ క్రైమ్ కామెడీ ఇంకా అదే డిటెక్టివ్ థ్రిల్లర్ ఫీల్ మళ్ళీ రావాలని అనుకుంటున్నా. అండ్ మేకర్స్ కూడా మళ్ళీ మంచి స్టోరీతో వస్తే సీక్వెల్ కూడా హిట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 3 ఈ నగరానికి ఏమైంది సీక్వెల్. ఈ రిపీట్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటది. ఈ నగరానికి ఏమైంది మూవీకి రీసెంట్ గా సీక్వెల్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ సీక్వెల్ నేమ్ అయితే ఈ రిపీట్ అని పెట్టారు. తరుణ్ భాస్కర్ గారు ఈ నగరానికి ఏమైంది మూవీ తీశాక ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఆ తర్వాత 2-3 years సీక్వెల్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే రీసెంట్ గానే తరుణ్ భాస్కర్ గారు మూవీకి సంబంధించి స్క్రిప్ట్ అంతా కంప్లీట్ చేసుకొని సీక్వెల్ గురించి అనౌన్స్ చేశారు. అండ్ షూటింగ్ ఇంకా ప్రొడక్షన్ వర్క్ కూడా సూన్ మనకి స్టార్ట్ అవ్వబోతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ మూవీ అంటే చాలా మందికి ఫేవరెట్. అయితే ఫస్ట్ పార్ట్ లో వర్కౌట్ అయిన ఫన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో కూడా రిపీట్ అవ్వాలి. నెంబర్ 2 లక్కీ భాస్కర్. లాస్ట్ ఇయర్ దుల్కర్ సల్మాన్ ఇంకా వెంకీ అట్లూరి గారి కాంబోలో వచ్చిన లక్కీ భాస్కర్ అనే మూవీ క్రియేట్ చేసిన క్రేజ్ అంతా ఇంత కాదు. మూవీకి షార్ట్ టైమ్ లోనే మంచి రికగ్నైజేషన్ అయితే వచ్చింది. అయితే రీసెంట్ గా వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూలో లక్కీ భాస్కర్ కి కూడా సీక్వెల్ రాబోతుందని చెప్పారు. బట్ ఈ సీక్వెల్ కి సంబంధించి ఏది కూడా పెద్దగా ప్లాన్ చేసుకోలేదంట. వెంకీ అట్లూరి గారి కమిట్మెంట్స్ అయిపోయాక ప్రాపర్ గా స్క్రిప్ట్ రాసి కాస్టింగ్ ఫైనలైజ్ చేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. నెంబర్ 1 రాక్షసన్. ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్ కి బెల్లంకొండ శ్రీనివాస్ గారు తీసిన రాక్షసుడు అనే మూవీ టైటిల్ తో ఎక్కువగా పరిచయం. యాక్చువల్లీ ఒరిజినల్ మూవీ 2018 లో తమిళ్లో రిలీజ్ అయిన రాక్షసన్ అనే మూవీ. అండ్ ప్రజెంట్ ఈ మూవీకి కూడా డైరెక్టర్ రామ్ కుమార్ గారు పార్ట్ 2 అయితే కన్ఫర్మ్ చేశారు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన స్టోరీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ పార్ట్ 2 లో విలన్ క్యారెక్టరైజేషన్ క్రిస్టఫర్ కన్నా డేంజర్ గా ప్లాన్ చేయబోతున్నామని అన్నారు. ఇంకా ఈ మూవీకి సంబంధించిన బజ్ ఏంటంటే ఈ మూవీలో ఒక కొత్త సైకలాజికల్ ఎలిమెంట్ ఉండబోతుందంట. సో ఇవి గైస్ అన్ఎక్స్పెక్టెడ్ అప్కమింగ్ సీక్వెల్స్. ఇంకా ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ అప్కమింగ్ సీక్వెల్స్ నేను మర్చిపోయి ఉంటే ఆ మూవీస్ కి సంబంధించిన లిస్ట్ అయితే మీరు కామెంట్స్ లో పెట్టండి. అండ్ మీకు ఈ 5 మూవీస్ లో ఏ మూవీ అంటే ఇష్టమో ఇంకా ఏ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.